నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి గుట్టపై వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. బొప్పాపూర్లో అగ్ని ప్రమాదం, విద్యుత్ వైర్లకు తగిలి గడ్డి కట్టలు దగ్ధం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఘన వేడుకోలు. 567 మార్కులతో మెరిసిన కే మోర్షన్కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్మానం. నేరెళ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి చెరువు బండ్ సుందరీకరణ పనులకు 2,69,00,000 వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనకు కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను ప్రభుత్వం కాపాడుతూ వాటిని అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణలో భాగంగా ఈ నాంపల్లి లేక్ మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ నాంపల్లి లేక్ మనం పునరుజ్జీవనం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు అక్కడ ట్రైన్స్ కానీ ఏది కానీ కలవకుండా దాన్ని డైవర్ట్ చేయడం కానీ ఈ స్కీమ్లో మనము పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ అమృత్ 2.0 భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% వాటా తోటి మనకు నాంపల్లి లేకు రిజ్యునేషన్ శాంక్షన్ వచ్చిందండి. శాంక్షన్ 2.69 crores తోటి వచ్చింది. మనకు ఇందులో 570 మీటర్స్ బండ్ ఉంది. 6 మీటర్ల వెడల్పుతోటి బండ్ డెవలప్ చేస్తాం. వాటర్ సైడ్ స్టోన్ పిచ్చింగ్ చేసి వాటర్ సైడ్ మనం రైలింగ్ కూడా పెడతాము. చొప్పున ప్రతి ఊరుకు అట్లా శాంక్షన్ అయినాయండి. మొత్తం మన టెండర్లో 45 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ వర్క్ ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు. మన టైంకు విప్ గారు ఇనాగ్రేషన్ చేశారు. థ్యాంక్ యూ సార్. మనకు ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తాం. వేములవాడ పట్టణంలో నాంపల్లి 6వ వార్డు 5వ వార్డు సంబంధించిన చెరువు దగ్గర మరి యొక్క చెరువును సుందరీకరణంగా మరి యొక్క చెరువులో ఉన్న కలిసినటువంటి మురికి నీరు కానీ మరి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కావాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 2,69,00,000 రూపాయలతో గౌరవ శాసనసభలో ఈరోజు ప్రారంభోత్సవం రావడం, అదేవిధంగా నాతో పాటు 4,20,00,000 రూపాయలతో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయడం, ఇట్లా మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి మన ఎమ్మెల్యే గారు విప్ గారు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చేయడం జరుగుతుంది. వారి నాయకత్వంలో ఇంకా రాబోయే రోజుల్లో పట్టణం నియోజకవర్గం అన్ని అభివృద్ధి ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్టణ పరిధిలో నాంపల్లి 5వ వార్డు 6వ వార్డు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి లేక్ పునరుద్ధరణ, ఈ చెరువు యొక్క సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాకు గురికాబడినటువంటి చెరువులను మళ్లీ పునర్జీవనం చేయించే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పథంలో తీసుకుని పోవాలి 1 లక్షల భాగంగా చేసినటువంటి కార్యక్రమం ఈరోజు నాంపల్లిలో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, లోకల్ కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ గారు, అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా హాజరు కావడం జరిగింది. అదే నాంపల్లికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, పట్టణ 5-6 వార్డుల ముఖ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబో రోజుల్లో మన నాంపల్లికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందని చెప్పిన ఆలోచన వచ్చినటువంటి వారందరికీ పాత్రికేయ మిత్రులు కూడా నా వైపు నుంచి అభినందన చేస్తూ రాబో రోజుల్లో కూడా వేములవాడను మరింత అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సహాయ సహకారంతో జిల్లాకు సంబంధించిన మంత్రుల సహాయక సహకారంతో ముందుకు వెళ్తామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తాను. వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులకు మద్దతుగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం మరియు పీఆర్సీని 11% పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాత నవీన్ మాట్లాడుతూ ఆర్టీసీ విలీనం నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇది కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని, పీఆర్సీ పెంపుతో ప్రభుత్వం కార్మికుల పట్ల తన నిబద్ధత చాటుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగం మురళి, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఎం సాగర్, అర్బన్ అధ్యక్షుడు చీట్ల శ్రీనివాస్, రూరల్ అధ్యక్షుడు రోమల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు బొమ్ము తిరుపతి, మైనారిటీ సెక్రటరీ సాహిద్ పాషా తదితరులు ఆర్టీసీ కార్మికులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మాది యూనిఫామ్ ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినట్టు ఆర్టీసీ జేఏసీ సమక్షంలో మొన్న 3 రోజుల సమ్మెలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యలను 10వ తారీఖు లోపు సాల్వ్ చేస్తామని చెప్పి ఒప్పుకున్నందుకు మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు యనమల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నవీన్ గారి అధ్యక్షన మరి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి మన ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి 3 రోజుల సమ్మె మరి గత ప్రభుత్వాలు కావచ్చు, మరి గత ప్రభుత్వం కూడా అప్పుడు వాళ్ళు 50-56 రోజులు సమ్మె చేసినా 30-36 మంది చనిపోయినా కూడా మరి స్పందించలేదు వారికి. మరి మన 3 రోజులల్లా మన ప్రభుత్వం, మన పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళతో అధికారులందరితో జూమ్ మీటింగ్ తీసుకొని, అలాగే మంత్రులు, మన సీఎం గారు వాళ్ళందరూ కూడా సమీక్షించి అందరూ నిర్ణయాల మేరకు మరి వాళ్ళందరికీ 3 రోజుల సమ్మెను విరమించగా మరి మన సింగర్ అన్న గారు కూడా చనిపోవడం చాలా బాధాకరం. మరి వాళ్ళందరికీ కూడా స్థానికులుగా స్పందించి మరి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇలాంటి నిర్ణయాలకైనా సిద్ధంగా ఉంటుంది, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి మరి అందరు కూడా మన ప్రజాపాలన ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో మన తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 ఉండడానికి మన ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి అందరికీ భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొన్నటి రోజున ఆర్టీసీ కార్మికుల పక్షాన మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు మరి వేములవాడ పట్టణ డిపో దగ్గర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మరి వేములవాడ అభివృద్ధి ప్రజల్లో తీసుకున్నటువంటి మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి ఈరోజు మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి కార్మికుల పక్షాన మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ మరి కార్మికుల కోసం మరి చర్చలకు పిలిచి మరి వాళ్ళ చర్చలు వారి లోపల ఉన్నటువంటి డిమాండ్లన్నిటి కూడా మరి ప్రభుత్వం స్వాగతించి మరి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి తెలంగాణ రాష్ట్ర కార్మికుల పక్షాన కూడా మరి వేములవాడ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల పక్షాన కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఆర్టీసీ కార్మికులందరికీ, అలాగే వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినప్పుడే మద్దతు ధర పూర్తిగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ స్పష్టం చేశారు. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలు అందుబాటులో ఉన్న
వసతులను కలెక్టర్ సమీక్షించారు. టార్పాలిన్లు, గన్ని సంచులు, తాగునీటి సదుపాయం, ORS ప్యాకెట్ల వంటి ఏర్పాట్లపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటి వరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారో, సన్న రకం వడ్లు ఎంత మేరకు వచ్చాయో తెలుసుకుని రైస్ మిల్లుల కేటాయింపుపై కూడా ఆరా తీశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లతో శుభ్రపరిచి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని తరలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ సమీపంలోని పుణ్యక్షేత్రం నాంపల్లి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు హాజరై గుట్టంతా భక్తి ప్రపత్తులతో మార్మోగింది. ఉదయం నుంచే ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన నాంపల్లి గుట్టను పూలమాలలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి ఆలయ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం వేద పండితులు, అర్చకులు మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ తంతును ఘనంగా పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, నాంపల్లి గుట్టను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేశారు. నరసింహస్వామి సన్నిధిలో వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయానికి అనుబంధంగా దత్తత దేవాలయంగా కూడా గతంలోని దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశంలో పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇప్పటికీ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఆ రోజు రావడం, ఇప్పుడు కూడా వేముల రాజన్న ఆలయం సుమారు 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో, సహకారంతో, జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రుల సహకారంతో, జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో, దేవాలయానికి సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం, ఇది కూడా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో కూడా తప్పనిసరిగా దేవాదాయ శాఖ పక్షాన, వేముల రాజన్న ఆలయ పక్షాన ఇప్పటికీ రాజన్న ఆలయానికి అనేక దేవాలయాలు అనుబంధంగా ఉన్నాయి. మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం మరి కంకణ బద్దులను పనిచేస్తూ ఉన్నాం. టూరిజం శాఖ ద్వారా కూడా ఇటీవల నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, టూరిజం శాఖ మార్చితో కూడా చర్చించినప్పుడు అక్కడ మామిడిపల్లి, ఇక్కడ నాంపల్లి, రుద్రంగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నాటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. అందులో భాగంగా అనేక నిధులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవైన వేల రాజన్న ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయం నాంపల్లిలో, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ విధంగా ఈ దేవాలయానికి అనుబంధం దేవాలయ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీ. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గడ్డి కట్టలు తరలిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తరలిస్తున్న గడ్డి కట్టలు అనుకోకుండా పైన ఉన్న విద్యుత్ వైర్లకు తగలటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. సంఘటన సమయంలో అక్కడున్న వారి భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏది జరగలేదు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి అగ్ని వ్యాప్తిని నియంత్రించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మల్లయ్యకు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. పోలీస్ శాఖలో తన సేవలను అంకిత భావంతో నిర్వహించి అందరి ప్రశంసలు పొందిన మల్లయ్యను అదనపు ఎస్పీ అభినందించారు. దీర్ఘకాలం సేవలందించిన ఆయన కృషిని మరువలేమని పేర్కొన్నారు. పదవీ విరమణ వృత్తికి మాత్రమే పరిమితమైందని, వ్యక్తిత్వానికి కాదని తెలిపారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, మల్లయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో విద్యారంగంలో మరో గర్వకారణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి కే మోషన్ 600 మార్కులకు గాను 567 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోషన్ను ఘనంగా సన్మానించారు. విద్యార్థికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని మోషన్ నిరూపించాడని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.